ఇన్నాళ్ళకు జ్ఞాపకం వచ్చాను నీకు. మీ పాస్ చదండి. చూడండి, మిమ్మల్ని ఒక మాట్లాడగాలనుకుంటున్నాను. ఏమనుకోరు కదా? అడగండి. మిమ్మల్ని చూసినప్పటి నుంచి ఎవరినో పాత చుట్టాలు ఉంటుంది మనసు. మీ జ్ఞాపశక్తి మీరు నమ్మలేకపోయినా మీ మనసుని మీరు బాగా నమ్మవచ్చు మిస్టర్ రాజశేఖర్. అయితే మీరు నన్ను ఎందుకురా? మీ క్లాస్మేట్ మదన్ లేడు, అతను చెల్లెండి. రాజీ, నువ్వా? జ్ఞాపకం వచ్చిందా? ట్రైన్ ఎక్కినప్పుడు నుంచి నువ్వే గుర్తుపట్టావేమో అనుకున్నా. అయితే మీ అన్నయ్య బొంబాయిలోనే ఉన్నాడా? నేను ఇప్పుడు అక్కడి నుంచి వస్తున్నాను. ఈ మధ్య నువ్వు ఇంటి పట్టినే ఉండకుండా తరచూ బాంబే శిలోం కలగటానికి తిరిగి వస్తున్నావుట. అక్కడే ఉండిపోవటానికి వీలు పట్టం లేదని విచారంగా. అది సరే, నువ్వు ఎంత మారిపోయావు రాగిని. ఈ మధ్య సంఘ సేవ స్త్రీ జనోద్ధరణలోకి దిగావట. ఏదో ఉడతా భక్తి. అలాంటి మంచి పని చేయదలుచుకుంటే ముందు మా ఇంటికి వచ్చేసి. మా ఇంట్లో ఉద్ధరించవలసిన వాళ్ళు రాగిని ముగ్గురున్నారు. ఇల్లు తిరిగి సేవ చేయాలంటే ఈ ఒక్క జీవితం సరిపోతుందా? మా ఇంటికే ఒక జీవితం చాలదు. అలాగా? అయితే తప్పకుండా మీ ఇంటికి రావాల్సిందే. అదే మొదటి పనిగా పెట్టుకుంటే మరీ సంతోషం. అది సరే గాని చిన్నప్పటికంటే మాటలు బాగా నేర్చావే. లేకపోతే మీలాంటి వాళ్ళే నెగ్గగలమా? ये मिलिट्री जगह है. इधर मैं कैप्टन हूँ, तुम मामूली सिपाही है. वो रूम को आओ, उधर मैं नाना, तुम बच्चा. अच्छा? अरे सरे नाना. मिलिट्री का मर्यादा भूल गया? जाओ जाओ. ఇప్పుడు జావెందు నాను బాగానే ఉన్నావుగా. బాహర్ జాओ. బయలుదేరుతామంటావా? చిట్టింటికి వెళ్ళడానికిగా పెర్మిషన్ అడుగుతున్నాను. నాయ్ నాయ్, पहले बाहर जाओ. कैप्टन साहब बोलो, सलाम करो, परमिशन ले, अब अंदर आओ, बात करता हूँ. सत्येंद्र देवड़ा. कैप्टन साहब. ఇప్పుడు బాత్ కరో. నాన్న టైం అయిపోతుందా? నా చిట్టిని తీసుకురావాలి. చిట్టి నాన్న. ఓ वो 8 बजे का शरत. अच्छा अच्छा अच्छा, ముందు मेरा चालो, అప్పుడు చిట్టికి जाओ. दुश्मन दुश्मन दम 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 दम. मर गया दुश्मन मर गया. मैं जनरल हो जाएगा, मैं जनरल हो जाएगा. సత్యేంద్ర దేవుడా, ఇలా పోతే తీసుకుడుగా మా నాన్న. ఈయనకి పిచ్చి కుదరదు, నాకు ఆ పెళ్ళని దక్కదు. कैप्टन साहब. अच्छा अंदर जा जाओ. నాన్న త్వరగా తీసుకున్నా, 8 అయిపోతుంది. నాన్న అటెన్షన్. వచ్చాను దేవుడా, అటెన్షన్ లేదు, డిటెన్షన్ లేదు, అసలు నాకు టెన్షన్ అయిపోతుంది. నాన్న ఇక్కడి నుంచి నువ్వే సిపాయి, నువ్వే కెప్టెన్, నువ్వే నేను పోతున్నాను. कहाँ मेरा तुपाकी, कहाँ मेरा तुपाकी. अच्छा अच्छा. दम 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 दम. చిట్టి చిట్టి. చుట్టీలే పొట్టిలేదు వచ్చిందని బా. అదేవిడతాయా,
కరెక్ట్ గా ఎనిమిది నీ గడియారం నువ్వు గంగలో దిగండి చచ్చినా చుట్టూ అది నువ్వు ఇంటికి అదేంటయ్యా బాగు కాపురం చేసింది అదా నువ్వా ఇదిగో సింహాలు మీ నాన్న పిచ్చి పిచ్చి డాముడు తగ్గిదాకా మా అమ్మాయి మీ ఇంటికి కాపురానికి రాదు కావాలంటే నువ్వు కూడా కుక్క ఇక్కడే పడి ఉండు బాగు అత్తయ్య నా పేరు నరసింహాలు గ్రామ సభలో పడమంటావా అన్న ఈ ఇంట్లో అల్లుడికి ఎంత అమ్మర్యాద ఎంత అక్రమం ఎంత ఇది ఎంత అది నువ్వా ఏమిటి బావా ఈ దూకుడు ఒరే గోపి అసలు ఏం జరిగిందంటే అదంతా తర్వాత వింటారు కానీ అనాయిస్తున్నాడు రాజుతున్నాడా అది చిన్నగా చెప్పేశాను చెప్పే ఏరా బాగా అల్లరి చేస్తున్నారా అల్లరి చేయడమే ఆరోగ్యానికి లక్షణం వెరీ గుడ్ రాగి మరోసారి వస్తానులే అదేమిటో రాజు కర్ర పట్టుకుని దిగుతున్నావు ఈ కర్ర మీకోసం కొన్నా నాన్న అలాగా ఏరా గోపి బాగా చదువుతున్నా ఓ బావా కులాసేనా కులాసాకే గాని బావా అసలు ఏం జరిగిందంటే అదంతా ఇప్పుడు ఎందుకు గాని బావా బయట కారులో సామాన్ ఉంది నువ్వు వెళ్ళి తీసుకో అవును నేనా అవును మరి నువ్వేగా ఈ ఇంటికి అల్లుడివి బాగు ఈ ఎడవలో పడి ఆ సంగతే మర్చిపోయాను వెళ్ళు అల్లుడు కడు స్వతంత్రుడు బావా బాగు వాడికి మీరంటేనే ప్రేమలండి అమ్మా నీకోసం మంచి మందు తెచ్చాను ఎత్తుకెత్తు బలం చూసావటే వాడికి నేనంటే ప్రేమ నువ్వంటే భక్తి నువ్వు మరి అయితే ఒకటే తెచ్చాడే అమ్మా ఈ తారీఖు నీ ఒంటికి పెడితే రాగిన్స్ అసలు నీ మూలని సగం చిక్కిపోతున్నాను నేను ఒరే రాజు వీడేనా రాజు గుర్తు చేస్తున్నాడు రా ఇక నాకు తారీఖు ఏం పని చేస్తుంది చెప్పు అయితే చూసావుట్రా ఇది వరుస ఏమిట్రా గోపి అబ్బాయి ఏం లేదన్నా అంతా రోజు డబ్బు 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 నా ప్రాణం తీసేసి వందలు మాట్లాడరా ఎందుకురా డబ్బు అది కాదన్నయ్యా ఇంట్లో ఎప్పుడు కారు ఉండదు కాలేజీ చాలా దూరం అయ్యాయి అందుకని ఒక ర్యాలీ సైకిల్ కొనుక్కున్నాను అందుకని కాలేజీకి ర్యాలీ సైకిల్ మీద పెడతావా అలా అడుగు అలా బుద్ధి చెప్పు వీడికి అడగరా ఈ 2000 తీసుకుని మంచి మోటార్ సైకిల్ కొనుక్కు అమ్మా చూసారా రెండే అంతావాడి లీల మీతో ఇదో గోల చాలా చిక్కిపోయారు 2 రోజులకు ఒకసారి అయినా ఫోన్ చేస్తున్నారా లేదు గాలి మేస్తున్నాం గోపి నువ్వు ఒక వాచి కావాలన్నావు కదా అవునయ్యా ఇదిగో ఇది అన్నయ్య వదిలి చేతిగా ఇప్పించు అచ్చొచ్చిన చెయ్యి నువ్వే ఇవాళ ఇదేంటయ్యా షేకాయనదినా ఇది ఇంగ్లీష్ పద్ధతి మాకెందుకు నాయన పాతకాలం వాళ్ళం వస్తుందిగా రాణి గారు ఆమెకి నేర్పండి ఫ్యాషన్లండి నువ్వు ఉండదు అంటాను అమ్మా వదిలే అన్నయ్య మీకు పిల్లలకు బట్టలు తీసుకొచ్చాను లక్ష్మి అడిగి తీసుకోండి అలాగే నాయన అన్నయ్యకి అందరూ జ్ఞాపకం ఉంటారు నువ్వు ఇంకా ఇక్కడే ఉంటావు అనుకోలే చిట్టి ఎక్కడుంటే నేనే నీ కంటికి కనిపించినప్పుడు ఆడబడుచు అనిపించావు ఇది తిరుగు ఎన్నిసార్లు చెప్పినా ఇంకా ఈ పాత పద్ధతులేనా అదే ఇంగ్లీష్ దంపతులైతేనా మనం తెల్లవాళ్ళం కాదుగా అంటే అసలు ఏం జరిగిందంటే చెప్పన్నయ్యా బావా అసలు ఏం జరిగిందంటే అదంతా స్నానం చేసి వచ్చి వింటా బావా బాగు స్నానం చేసిన తర్వాత విను ఇంట్లో అల్లుడు మర వినే తిక్కైనా లేదు లక్ష్మి నా డ్రెస్ తీసి డ్రెస్ తీయమంటే ఏమిటి అలా నవ్వుతావు మరే బొంబాయిలో మగవాళ్ళంతా చీర కట్టుకుని ఆఫీస్ పెడతారా లేకపోతే ఇది మీ కొత్త ఫ్యాషన్ మరీ నవ్వితే నవరత్నాలు రాలగలవు కాస్త దాచుకో పండక్కి అమ్మాయి గారికి హాస్యం ఎక్కువైందే మరి ఈ గాజులు సవరం ఇది ఆ సినిమాలు బాగా చేసిన ఘనకార్యం రాగిని చేతి పట్టుకుని చేసింది చాలు మరీ అల్లరి ఎక్కువైతే ఆడపిల్లలు పుడతారు వెళ్ళి అలమరాలు వేరే సూట్లు తీసుకురా లక్ష్మి
రాగిని ఎవరని అడగలేదు. చెప్పవలసిన అవసరం ఉంటే మీరే చెప్పేవారుగా. మరి నాకేం తెచ్చారని అడగలేదు. ఈ కోరింది వచ్చిందిగా. ఏమిటిది? మీరే. లక్ష్మి, నా చేతులతో నీకు ఇది పెట్టి అదృష్టము లేదు, నీకు ఇది దక్కే యోగము లేదు. అన్నీ తెచ్చారా? ఎంత బాగుంది. ఇంటిల్ల పాదికి అందే, మరి నేనేం పాపం చేశాను? అదేమిటమ్మా, ఇంటి ఆడబడుతుంది, నీ తర్వాత ఎవరికైనా. ఎదుగు, నువ్వే పెట్టుకో. అది లక్ష్మికి. చిట్టి, చూడు చిట్టి, నువ్వు మాకు ఒక్కగానొక్క చెల్లెలు. నీ ముద్దు ముచ్చట తీర్చిన తర్వాత నేనమ్మా మాకేదైనా. నీకు ఇలాంటి నెక్లెస్లే కాదు, ఇల్లు వాకిలి కారు ఏది కావాలన్నా నేను కొనిస్తాను. కానీ నేను కోరేదల్లా ఒకటేనమ్మా, నీ భర్త ఇంటికి వెళ్ళి హాయిగా కాపురం చేసుకో. అందరిలోనూ గౌరవం తెచ్చిపెట్టు. పాపం ఆ సింహాలు బావా. మీ అందరి ఇంట్లో ఎన్ని రోజులు కులుకుతూ ఉంటారో నేను చూస్తాను. మా పిల్లి తీసుకుంటే ఎంత పేలిపోయేది. అమ్మ బాబోయ్, అయితే రా కూర్చో. ఎక్కడికి? ఎక్కడికి? నువ్వు తీరుబడిగా కూర్చుని ఏడవడానికి మంచి చోటు కనిపించాలే. నేను పూర్వంలాగా కాదు.